ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పత్తి రైతులకు అదేవిధంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే మొన్న వర్షాలకు నష్టపోయినటువంటి రైతులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సీసీఐ పేరు చెప్పి కొంతమంది ఏమో ప్రభుత్వం చెప్పి కొంతమంది ఏమో చెప్పి ప్రైవేట్ బ్రోకర్లు అని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనికి అధికారులు కూడా వంతపడడం కరెక్ట్ కాదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించిందో ఆ ఎంఎస్పీ ప్రకారం రైతుల దగ్గర ఉన్నటువంటి పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లా లోపల కానీ మన పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఐకేపీ సెంటర్లు కొన్ని ఆరకూరగా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు కళ్ళాలలో రోడ్ల మీద ఆరబెట్టుకుని రైతులు ఎప్పుడైతే మిల్లర్లు కానీ గవర్నమెంట్ కానీ కొంటుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. రైతుల యొక్క గోస తలగక ముందే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పత్తిని కానీ వరి ధాన్యాన్ని కానీ కొనుగోలు చేయాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే గతంలో యాసంగి సీజన్లో ఉన్నటువంటి రైతులకు బోనస్ ఇస్తా అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ బోనస్ను ప్రకటించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అంటేనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ద్రోహి ప్రభుత్వం అని చెప్పేసి విధంగా ఇప్పటికైనా అధికారులు గమనించి పత్తిని సీసీఐ ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.